యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచయ తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 1వ వచనం. దివ్య పరమ రాజు సౌందర్యం, ఆయన వైభవం, దయ, బల ప్రభావాలు, ఆయన పవిత్ర స్వభావం గురించిన ఆలోచనలు ఈ కీర్తనని రాసినటువంటి కవి హృదయం అంతా నిండి పొంగి పొర్లుచు ఉన్నాయి. నిజంగా ఓ మంచి విషయమే అతని మనసు అంతా నిండిపోయింది. మన ఆలోచనలో నిండే వేరే విషయం ఏది దీనికంటే శ్రేష్టమైనదిగా ఉండబోదు. నిజంగా మంచి విషయాలే మన మనసంతా నిండి ఉంటే అది మన జీవితానికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ దివ్యమైనటువంటి నీ సంగతుల ద్వారా మాత్రమే మా హృదయంలో ఆనందాన్ని నింపుకొని నీ నామ ఘనతలో ముందుకు కొనసాగినట్లుగా ఈ దినాన ఇదిగో ప్రభువా, నీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని బలపరచమని, అయా మంచి విషయాలు వీరి హృదయంలో స్థిరపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.